వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. చాలా రోజుల తర్వాత నారా రోహిత్ సుందరకాండ అంటూ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నువ్వేంట్రా అయితే పెద్దోళ్ళలో చేస్తావు లేదా చిన్నోళ్ళలో చేస్తావు? నీ ఏజోలు దొరకరా? ప్రపంచం ఇంత చిన్నదా నన్ను తిప్పుతూ ఆడిస్తున్నదా? భైరవం తర్వాత ఈసారి కొత్త కాన్సెప్ట్ తో డిఫరెంట్ లవ్ స్టోరీతో సందడి చేస్తున్నాడు. ఈ సినిమాతో సీనియర్ నటి శ్రీదేవి విజయ్ కుమార్ కూడా హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ తో కూడిన ఈ చిత్రం ఎలా ఉందో ఈ రోజు మనం చూసేద్దాం. మరి దీని కథ ఏంటంటే, సిద్ధార్థ్ వయసు 35 దాటినా పెళ్లి కాలేదు. కారణం అతను అమ్మాయిల్లో 5 ఖచ్చితమైన లక్షణాలు కోరుకుంటాడు. ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్లో తను ప్రేమించిన వైష్ణవిలోని ఆ లక్షణాలు ఇంకెవరిలోనూ కనిపించలేదు. అందుకే పెళ్లి సంబంధాలు రిజెక్ట్ చేస్తూ ఒంటరిగా ఉంటాడు. ఇంతలో అతని జీవితంలోకి ఐరా వస్తుంది. ఆమెలో సిద్ధార్థ్ కోరుకున్న ఆ 5 క్వాలిటీస్ ఉండడంతో ఆమెను చూసి ప్రేమలో పడతాడు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఐరాకు సిద్ధార్థ్ చిన్నప్పుడు ప్రేమించిన వైష్ణవితో ఓ రిలేషన్ ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? సిద్ధార్థ్ ప్రేమ గెలిచిందా? వైష్ణవితో లింక్ ఏంటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరి సినిమా ఎలా ఉంది? చిన్న సినిమాల్లో ఒక్కోసారి బోల్డ్ కాన్సెప్ట్లు వస్తాయి, కానీ వాటిని స్క్రీన్ మీద ఆకట్టుకునేలా చూపించడం కష్టం. సుందరకాండలో దర్శకుడు వెంకటేష్ ఈ రిస్క్ తీసుకున్నాడు. లవ్ స్టోరీలో ఓ డిఫరెంట్ యాంగిల్ ను ఎంచుకొని కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సన్నివేశాలను తీర్చిదిద్దాడు. బోల్డ్ కాన్సెప్ట్ ను వల్గర్ గా మారకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. ఫస్ట్ హాఫ్ సరదాగా కామెడీతో నడుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించిన ఆసక్తి రేపుతుంది. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ఇంకాస్త బిగుతుగా ఉంటే బాగుండేది. కానీ కామెడీతో కథను వినోదాత్మకంగా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మరి నటీనటులు ఎలా చేశారు? నారా రోహిత్ ఇలాంటి డిఫరెంట్ కథను ఒప్పుకోవడం నిజంగా గ్రేట్. వయసుకు సంబంధించిన కథలను హీరోలు సాధారణంగా ఒప్పుకోరు, కానీ రోహిత్ తన పాత్రలో ఒదిగిపోయాడు. శ్రీదేవి విజయ్ కుమార్ తన రీ ఎంట్రీతో పర్వాలేదనిపించింది. కానీ సినిమా అంతా షో స్టీలర్ గా నడిచిన వాడు కమీడియన్ సత్య. అతని వన్ లైనర్స్, కామెడీ టైమింగ్ తో సినిమాకు జాన్ తెచ్చాడు. సినిమా వల్ల సత్యకు లాభం లేదు, కానీ సత్య వల్ల సినిమాకు బోలెడు లాభం అని నారా రోహిత్ చెప్పినట్లు సత్య కామెడీ సినిమాను నిలబెట్టింది. అభినయ గోమాతం, సీనియర్ నటుడు నరేష్ కూడా అక్కడక్కడ నవ్వించారు. నరేష్ తల్లి కొరియన్ సిరీస్లు చూస్తూ చేసే సీన్స్ సూపర్ ఫన్ ఉంటాయి. ఇప్పుడు టెక్నికల్ అంశాల గురించి మాట్లాడుకుందాం. లియాన్ జేమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. పాటల కంటే బీజిఎం బాగా కుదిరింది. ప్రదీప్ ఎం వర్మ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ కథకు తగ్గట్టు ఆకట్టుకున్నాయి. రోహన్ చిల్లాలే ఎడిటింగ్ పర్వాలేదు, కానీ సెకండ్ హాఫ్ లో ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కథకు సరిపోయాయి. మరి ఫైనల్ టేక్ ఏంటంటే, సుందరకాండ పేరుకు తగ్గట్టు పూర్తిగా సుందరం కాకపోయినా డిఫరెంట్ కాన్సెప్ట్ తో, కామెడీతో, ఎమోషన్స్ తో బాగానే మెప్పిస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూసే రొమాంటిక్ కామెడీ కావాలనుకునే వాళ్ళకి ఈ సినిమా మంచి ఎంటర్టైనర్. సత్య కామెడీ, నారా రోహిత్ నటన, డిఫరెంట్ కథతో ఈ వీకెండ్ కు సుందరకాండ ఒక సరదా రైడ్ అని చెప్పొచ్చు.